ఈరోజు భారతదేశం సెకండ్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఇన్ అల్యూమినియం ఇన్ ది వరల్డ్. అదేవిధంగా సెకండ్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్తో పాటు స్టీల్లో కూడా మనం సెకండ్ లార్జెస్ట్ స్టీల్ ఉత్పత్తి చేస్తున్నాం. నెంబర్ 1 చైనా ఉంది. తర్వాత స్టీల్ ఉత్పత్తిలో కూడా భారతదేశము మరి ఎందుకంటే ఐరన్ ఓర్ ద్వారా స్టీల్ వస్తుంది. మా మినిస్ట్రీ అందుకే చెప్తా ఉన్నాం, ఐరన్ ఓర్ ద్వారా స్టీల్ ఉత్పత్తి అవుతుంది. ఐరన్ ఓరు అదేవిధంగా కోల్ ఉపయోగించి ఈరోజు ఈ యొక్క మరి స్టీల్ ఉత్పత్తి జరుగుతుంది. అది కూడా మేము సెకండ్ ప్లేస్లో మనము సెకండ్ ప్లేస్లో ఉన్నాం. బైరటిస్ అదేవిధంగా మైకా వీటిలో కూడా మనం కీలక పాత్ర పోషిస్తున్నాం. జింకులో కూడా థర్డ్ ప్లేస్లో ఉన్నాం. లైమ్ స్టోన్ ఏదైతే సిమెంట్ ఉత్పత్తి అవుతుందో ఆ సిమెంట్ కూడా లైమ్ స్టోన్ చేయాలి, మైనింగ్ చేయాలి. దాంట్లో కూడా మనము భారతదేశము థర్డ్ ప్లేస్లో ఉన్నాం. ఐరన్ ఓర్ ఏదైతే ఉన్నదో ఐరన్ ఓర్లో కూడా కొంత మనము మరి 4th ప్లేస్లో ఉన్నాం. బాక్సైట్లో 5th ప్లేస్లో ఉన్నాం. ఈ రకంగా మైనింగ్ సెక్టార్లో కూడా అనేక రకాల మార్పులు తెస్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే ఈరోజు మైనింగ్ సెక్టార్లో ముఖ్యంగా క్రిటికల్ మినరల్లో మనం చాలా వెనుకబడి ఉన్నాం. క్రిటికల్ మినరల్లో అది వెనుకబడి ఉన్నాం కాబట్టి ఇటీవల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత సంవత్సరం చివరిలో ఒక 32,000 కోట్ల రూపాయల నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కోసం ఇన్సెంటివ్ స్కీము మేము ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఆ యొక్క క్రిటికల్ మినరల్స్ కూడా ఈరోజు తయారు చేయాలి. మనము మన సొంత కాళ్ళ మీద మనం నిలబడాలి. ఎందుకంటే ఈరోజు క్రిటికల్ మినరల్ చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అయిపోయింది. ఎందుకంటే 20వ శతాబ్దము ఆయిల్ ఎకానమీగా చెప్తారు, 21వ శతాబ్దము క్రిటికల్ మినరల్ ఎకానమీగా చెప్తారు. కాబట్టి క్రిటికల్ మినరల్స్ కోసము దేశ అధినేతలనే ఇంకో దేశం వచ్చి ఎత్తుకొని పోతున్నారు. క్రిటికల్ మినరల్స్ కోసము ఒక దేశ అధినేతనే రాత్రికి రాత్రి వచ్చి ఇంకో దేశం ఎత్తుకొని పోతున్నటువంటి పరిస్థితి, ఒక పోటీ తత్వము, సీరియస్నెస్ మనం అర్థం చేసుకోవచ్చు. అది తప్ప పొరపాట నాకు ఇప్పుడు సంబంధం లేని అంశం. కానీ అంత ఇంపార్టెన్స్ క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. కానీ మనము ఇప్పటికీ 90%, మోర్ దెన్ 90% క్రిటికల్ మినరల్స్లో మనం ఇతర దేశాల మీద డిపెండ్ అయి ఉన్నాం. క్రిటికల్ మినరల్ ఈరోజు ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ అవుతున్నదో దానికి అవసరం. బ్యాటరీస్, మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లో స్టోరేజ్ నుంచి మొదలు పెడితే, లైటింగ్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా క్రిటికల్ మినరల్స్ తోటే ఆధారపడి అవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతాయి. సెమీ కండక్టర్స్ ఏవైతున్నాయో అది కూడా క్రిటికల్ మినరల్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే అనుకుంటున్నామో అది కూడా క్రిటికల్ మినరల్స్ తోటే డివైసెస్ తయారు చేయాల్సి ఉంటుంది. రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే అనుకుంటున్నామో అదేవిధంగా డిఫెన్స్ సెక్టార్లో అనేక వస్తువులకు మనం ఇటీవల ఆపరేషన్ సింధూర్లో చూసాం. మనము క్రిటికల్ మినరల్స్ను ఉపయోగించి ఆపరేషన్ సింధూర్లో మీరు యుద్ధం చేశారని చెప్పి ఒక దేశము మీరు దేశ అభివృద్ధి కోసం క్రిటికల్ మినరల్స్ సప్లై చేస్తే మీరు యుద్ధానికి ఉపయోగించారని చెప్పి ఆ దేశము క్రిటికల్ మినరల్స్ ఆపేసింది. మీరు అర్థం చేసుకొని ఉంటారు. ఆ దేశము క్రిటికల్ మినరల్స్ రా మెటీరియల్ ఇండియాకి ఇవ్వకుండా ఆపేసింది. అప్పుడు మేము సీరియస్నెస్ తీసుకున్నది భారత ప్రభుత్వం, మనం కూడా సొంత కాళ్ళ మీద నిలబడాలి, భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వ్స్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్స్ప్లోరేషన్ స్పీడప్ పెంచాలి, మనం అవసరమైతే ఇతర దేశాలకు వెళ్ళి క్రిటికల్ మినరల్కి సంబంధించినటువంటి బ్లాక్స్ మనం అక్వైర్ చేయాలి, అక్కడ ఎక్స్ప్లోరేషన్ చేసి మైనింగ్ చేసి భారతదేశానికి ఇతర దేశాలు ఏ రకంగా తీసుకెళ్తున్నాయో మనం కూడా మన దేశాన్ని తెచ్చుకోవాలని నిర్ణయం తీసుకొని ఈరోజు ఒక పిఎస్యు కాబిల్ అనేటువంటి ఒక సంస్థను పిఎస్యు కొత్తగా ప్రారంభించి ఇటీవల మేము అర్జెంటీనా అనే దేశానికి వెళ్ళి అక్కడ 5 మరి ఈరోజు క్రిటికల్ మినరల్కి సంబంధించినటువంటి బ్లాక్స్ మేము అక్విజిషన్ చేశామని ఈరోజు చెప్తా ఉన్నాము. అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఏరోస్పేస్ కావచ్చు, స్పేస్ కావచ్చు, అన్నిటికీ క్రిటికల్ మినరల్స్ అవసరం. మీ దగ్గర ఉన్నటువంటి కెమెరాలన్నింటిలో కూడా, చేతిలో ఉన్న సెల్ ఫోన్లో కదా కెమెరాలన్నిటి కూడా క్రిటికల్ మినరల్ అవసరం. నేను మాట్లాడుతున్నటువంటి మైకు
ఈరోజు క్రిటికల్ మినరల్స్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం. ఎవ్రీథింగ్ వీఆర్ ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలంటే మైనింగ్ మినిస్ట్రీ ద్వారా క్రిటికల్ మినరల్స్ సంబంధించినటువంటి యాక్టివిటీ పెంచాలని దృక్పథంతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఈరోజు మిషన్ ప్రారంభించాము. దాంట్లో 32,000 కోట్లు ఫస్ట్ ఫేజ్లో మేము ఇనిషియేటివ్స్ ఇస్తూ ఎక్స్ప్లోరేషను, మైనింగు, ప్రాసెసింగు, రీసైక్లింగు, రికవరీ. మనం సెల్ ఫోన్ వాడిన తర్వాత అందులో నుంచి మళ్ళీ రీసైక్లింగ్ చేసి క్రిటికల్ మినరల్ తెచ్చుకోవాలి. మనము కంప్యూటర్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఐప్యాడ్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, కెమెరాలు కావచ్చు, అన్నీ కూడా స్క్రాప్, ఎలక్ట్రానిక్ స్క్రాప్ ద్వారా కూడా మరి రీసైక్లింగ్ చేసి క్రిటికల్ మినరల్ తీసేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నాం. దానికి సంబంధించి కూడా ఇన్సెంటివ్స్ ఇప్పటికే 1,500 కోట్లు ఎక్స్పెరిమెంట్ బేసిస్లో ఇచ్చాం. దాన్ని కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది కూడా స్థానిక సంస్థలు అంటే మున్సిపల్ కార్పొరేషన్స్తో మాట్లాడి వాళ్ళు క్రిటికల్ మినరల్స్ ఏదైతే ఇంటింటికి చెత్త ఏ రకంగా కలెక్ట్ చేస్తారో పాడైపోయినటువంటి ఉపయోగం లేనటువంటి ఎలక్ట్రానిక్ ప్రొడక్టులు కూడా కలెక్ట్ చేసి వాటన్ని కూడా ఒక దగ్గర తీసుకొచ్చి వాటి ద్వారా మరి రీసైక్లింగ్ చేసి క్రిటికల్ మినరల్స్ తీసేటువంటి ప్రాసెసింగ్ సిస్టాన్ని కూడా ఎవాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనకు తెలుసు ఈ మిషన్ ప్రకటించిన 9 నెలల క్రితం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. ఈ 9 నెలల్లో ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ చాలా స్పీడప్ చేశాం. అంటే ఆల్మోస్ట్ 300-400% స్పీడప్ తీసుకొచ్చాం. ఆక్షన్ క్రిటికల్ మినరల్ బ్లాక్స్ గుర్తించడము, బ్లాక్స్ చేయడము, ఆక్షన్ చేయడం, అది కూడా 400-500% పెంచాము. రీసైక్లింగ్ యాక్టివిటీని ప్రోత్సహిస్తూ ఉన్నాం. కంపెనీలతో మాట్లాడుతూ ఉన్నాం, ప్రైవేట్ కంపెనీలతోటి. ఇంతకుముందు చెప్పినట్టు ఓవర్సీస్ యాక్టివేషన్ దాని యాక్టివిటీని కూడా పెంచుతూ ఉన్నాం. మినరల్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి యాక్టివిటీ, R&D యాక్టివిటీ, పాలసీ రిఫార్మ్స్ యాక్టివిటీ, ఈ రకంగా మేము ఒక్కరమే కాకుండా ఓల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేస్తున్నాం. మరి రేర్ హెల్త్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. దానికి సంబంధించినటువంటి 4 పార్కులు, మరి ఒక కారిడార్ ఫైనాన్స్ మినిస్టర్ లేటెస్ట్ బడ్జెట్లో ప్రకటించింది. కేరళ, ఎందుకంటే రేర్ హెల్త్ ఎలిమెంట్స్ బీచ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి కేరళ, తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఒక కారిడార్ కూడా ప్రకటించేశాం. అక్కడ ఈ యొక్క రేర్ హెల్త్ ఎలిమెంట్స్ని తీసుకొస్తాం. అది క్రిటికల్ మినరల్ ఎక్కువ ఉంటాయి అందులో. కాబట్టి అదొక యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. 4 కారిడార్ క్రిటికల్ మినరల్స్ బాక్స్ బీచ్ సైడ్లో, బీచ్ ఉన్న రాష్ట్రాలలో గుజరాత్లో కానీ, మహారాష్ట్రలో కానీ, ఒరిస్సాలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ 4 క్రిటికల్ మినరల్ పార్క్స్ను డెవలప్మెంట్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ల్యాండ్ ఐడెంటిఫై చేసి మాకు ఇచ్చాయి, చూపించాయి. వాళ్ళు కూడా కొంత పవర్ కానీ ల్యాండ్ ఇవ్వడంలో కానీ కొంత ఇన్సెంటివ్స్ కూడా స్టేట్ గవర్నమెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒరిస్సా, మహారాష్ట్ర గవర్నమెంట్ క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ సంబంధించి చాలా ముందుకు వచ్చాయి. చాలా మరి అన్ని రకాలుగా ప్రాసెసింగ్తో ముందుకు వచ్చాయి. దాన్ని కూడా మేము ఎందుకు చెప్తామంటే ఓవరాల్ గవర్నమెంట్ అప్రోచ్, ఒక మా మైనింగ్ మినిస్ట్రీ ద్వారా కాదు, ఇది చాలా పెద్ద యాక్టివిటీ. దేశ అవసరాలకు, దేశానికి ఛాలెంజ్కు ఉన్నటువంటి అవసరాలు కాబట్టి అనేక మినిస్ట్రీలు, ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ, ఫారెస్ట్ మినిస్ట్రీ, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, ఇండస్ట్రీస్ మినిస్ట్రీ, కామర్స్ మినిస్ట్రీ, ఎందుకంటే 24 క్రిటికల్ మినరల్స్ ఈరోజు ఇంపోర్టు ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నామో దాని మీద ట్యాక్స్ వేసేవాళ్ళం ఇన్ని రోజులు. మన దగ్గర లేనే లేదు, ఎవరైనా తీసుకొస్తామంటే ట్యాక్స్ వేసేవాళ్ళం. ఈరోజు నరేంద్ర మోడీ గారి దృష్టి తీసుకెళ్తే 24 క్రిటికల్ మినరల్స్ మీద 0 ట్యాక్స్ ఇంపోర్ట్ మీద వేసాం ఈరోజు. ఈ రకంగా అనేక రకాల రిఫార్మ్స్ మనకు రావాలి. క్రిటికల్ మినరల్స్ కావాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. అదేవిధంగా స్థానికంగా మనము సస్టైనబుల్ ఉండే విధంగా సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవాలి. సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, మైనింగ్, ప్రాసెసింగ్ ప్లాంట్స్ పెట్టుకోవాలి. ప్రాసెసింగ్ ప్లాంట్లకు 4 పార్కులు పెట్టాం. ఇంపోర్ట్ డ్యూటీ ఫ్రీ చేశాం. భారత ప్రభుత్వం ఇతర దేశాలకు వెళ్తా ఉంది. అనేక ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడుతున్నాం. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా ఇందులో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేశాం. ఏ దేశాలలో మన దేశానికి సంబంధించినటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ వెళ్ళడానికి అవకాశం ఉందో ఆ దేశాలకు పంపిస్తున్నాం. ఆ దేశాలతోటి మరి ప్రైవేట్ పార్టీ నుంచి గవర్నమెంట్ ఎంఓయూ చేపిస్తున్నాం. వాళ్ళు మన దేశానికి తెచ్చే విధంగా ఒకటి గవర్నమెంట్ G2G బేసెస్, G2G బేసెస్లో కూడా గవర్నమెంట్ బేసెస్లో కూడా మనము క్రిటికల్ మినరల్స్ బ్లాక్స్ భారత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటికీ అర్జెంటీనాలో 6 బ్లాక్స్ తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో
మరి ఇది ఆస్ట్రేలియా అనేక ఇతర దేశాలతో కూడా చర్చలు జరుపుతా ఉన్నాం. ఆ రకంగా క్రిటికల్ మినరల్స్ యాక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారు ఇటీవల మీరు చూసి ఉంటారు, లాస్ట్ 1 ఇయర్గా ఏ దేశానికి వెళ్ళినా కూడా క్రిటికల్ మినరల్ మీద ఎమోవ్ చేస్తున్నాం. ఇటీవల లాస్ట్ వీక్లోనే మరి విదేశాంగ మంత్రి యూకే మంత్రి గారు మా దగ్గరికి వచ్చినప్పుడు నేను చర్చలు జరిపి ఎంఓయూ చేసుకున్నాను. ప్రైమ్ మినిస్టర్ తోటి ప్రధానమంత్రి గారి సమక్షంలో జరిగింది. అమెరికాతో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఆస్ట్రేలియాతో చర్చలు జరుగుతూ ఉన్నాయి, అనేక దేశాలతో, ఒక దేశం తప్ప, ఆ దేశం మీకు తెలిసే దేశం, అన్ని దేశాలతో కూడా చర్చలు జరుపుతా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఈ రకంగా ఈ యొక్క క్రిటికల్ మినరల్ సంబంధించినటువంటి యాక్టివిటీ కూడా పెంచేటువంటి ప్రయత్నం, మిగతా క్రిటికల్ మినరల్కి సంబంధించినటువంటి ప్రయత్నం చేస్తాను. అది కాకుండా ఒకటి 2-3 చెప్పి నేను ముగిస్తాను. ఒకటి